హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మేము పాండిచేరి ట్రిప్కి వెళ్ళామని రీసెంట్గా నేను షార్ట్స్ పెట్టినప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ మేము ఏ రిసార్ట్లో స్టే చేసామనేది, ఆ రిసార్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకోబోతున్నాను. సెపరేట్గా రిసార్ట్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, చాలామంది పాండిచేరి ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఎక్కడ స్టే చేయాలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఇలా రిసార్ట్లో స్టే చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుందేమో అని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. జనరల్గా రిసార్ట్స్ అంటే మన సిటీ హడావుడిలో లేకుండా మధ్యలో అయితే కాకుండా కొంచెం దూరంగా అయితే ఉంటాయన్నమాట. ఇది కూడా సిటీ సెంటర్కి ఒక 11 కిలోమీటర్స్ దూరం అలా వస్తుంది. ఇక్కడ రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మంచి పీస్ఫుల్ లొకేషన్లో అయితే ఉంటుంది. ఇదైతే చూస్తున్నారు కదా, స్టార్టింగ్ అంతా మంచి పల్లెటూరు అట్మాస్ఫియర్లో అయితే ఉంటుంది. ఆపోజిట్లో టెంపుల్ కూడా ఉందన్నమాట చిన్నగా. అక్కడ పెద్ద విగ్రహం ఉంటుంది, చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా పార్కింగ్ విషయానికి వచ్చేస్తే మనకి రిసార్ట్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఇలా పార్కింగ్ ప్లేస్ అనేది సెపరేట్గా ఉంటుంది. మనం మన వెహికల్స్ని ఇక్కడ స్పేషియస్గా అయితే పార్క్ చేసుకోవచ్చు. రిసార్ట్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి బ్యాక్ వాటర్స్ కూడా ఉంటాయన్నమాట. మంచి కొబ్బరి చెట్ల లొకేషన్లో చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యి ముందే ఆన్లైన్లో హోటల్స్ అవి బుక్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ అలా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని లోపలికైతే పంపించేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి కార్ పార్కింగ్ అనేది లోపలికి మనం కార్ తీసుకెళ్ళగానే మనమైతే పార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టాఫే మన కార్ అనేది పిక్ చేసుకుని వాళ్ళే పార్కింగ్ ప్లేస్కి తీసుకొచ్చి మన కార్ అయితే చాలా సేఫ్గా పార్క్ చేసి పెడతారు. అంతేకాదు, మనం రిసార్ట్ నుంచి బయట సైట్ సీయింగ్కి వెళ్ళాలనుకున్న ప్రతిసారి స్టాఫ్కి ఒక మాట చెప్పగానే వాళ్ళే కారు పార్కింగ్ ప్లేస్ నుంచి తీసుకొచ్చి మనకి రిసార్ట్లో మనం ఎంట్రన్స్ ఉంటుంది కదా రిసెప్షన్ దగ్గర, ఆ ఏరియా వరకు పైకి తీసుకొచ్చి మరి మనకు అప్పచెప్పి మరీ వెళ్తారు. అక్కడి నుంచి మనం కార్ అయితే వేసుకుని వెళ్ళొచ్చు. ఈ సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది. రిసార్ట్ లోపలికి ఎంటర్ అవుతూ ఉండగానే మనకి మంచి ఫీల్ అయితే వస్తుంది. ఒక పక్క బ్యాక్ వాటర్స్ ఉంటాయి, అలాగే మధ్య మధ్యలో ఇలా కొబ్బరి చెట్లు, మంచి లొకేషన్ అయితే అనిపిస్తుంది అనమాట. మేమైతే ఈ రిసార్ట్ని ముందే ఆన్లైన్లో చూసి అయితే బుక్ చేసుకున్నాం. మేమైతే చాలా సైట్లు అనేది చెక్ చేసిన తర్వాత ఈ రిసార్ట్ అనేది తీసుకున్నాం. మాకు ఈ రిసార్ట్ వేరే వేరే సైట్లో కొంచెం కాస్ట్లీగా అనిపించినా కూడా మేము బుక్ చేసుకునేటప్పుడు కొంచెం రీజనబుల్గా ఎందులో ఉందో చూసి అయితే బుక్ చేసుకున్నాం అనమాట. రెగ్యులర్గా ట్రిప్స్ వెళ్ళే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది రిసార్ట్లు అనేవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి అని చెప్పి. మేమైతే ఎక్కువ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే రిసార్ట్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే లొకేషన్స్ అవి చాలా బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటాయి. మనం ట్రిప్స్కి వెళ్ళేదే అప్పుడప్పుడు కాబట్టి వెళ్ళినప్పుడైనా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, అలాగే మనకి నచ్చినట్టుగా ఉండాలి కాబట్టి మేము ఎక్కువగా రిసార్ట్కే ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అంతా ఏ విధంగా ఉంటుందో. ఎంట్రన్స్లోనే లోటస్ పండ్లు, సైడ్న ఏనుగు బొమ్మలు, ఇంకా అమ్మాయి బొమ్మలతో చూడ్డానికి అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి రిసెప్షన్ ఏరియా అంతా వస్తుందన్నమాట. సిట్అవుట్ ఏరియా, ఇండోర్ గేమ్స్, ఇంకా రూమ్స్ కోసం లోపలికి వెళ్ళడానికి ఏరియా అంతా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కవర్ చేసి చూపిస్తున్నాను. ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేయండి. ఈ రిసార్ట్ అయితే మాత్రం కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. దాంతోపాటుగా మనకి లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. అలా హైప్ చేశారంటే మనకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిసెప్షన్కి ఆపోజిట్లో బయటకు రాగానే మనకి బ్యాక్ వాటర్స్ ఉంటాయి, దాంతోపాటు ప్లే ఏరియా మొత్తం ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే షాంపూ మొక్కలంట. నేను ఎక్కడో షార్ట్స్లో చూశాను. ఇలా పిండగానే మనకి షాంపూ లాగా ఒక లిక్విడ్ అయితే బయటకు వస్తుంది. చూడ్డానికి భలే అనిపించింది. ఇది షాంపూనా కాదా అనేది నాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్కి ప్లే ఏరియా మొత్తం ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తే బ్యాక్ వాటర్స్ దగ్గర మనకి ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, కాకపోతే బోటింగ్ అనేది సెపరేట్గా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సిట్అవుట్ ఏరియా అనేది చాలా ఎక్కువగానే ఉంది. మనకి ఇక్కడ టైం స్పెండ్ చేయాలంటే ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా రకాలైన బోట్ రైడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి.
ఇంత టైం కానీ పర్ పర్సన్కి 800 అలా ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. మేమైతే బోట్ రైడ్కి ఏమీ వెళ్ళలేదు, కానీ ఇక్కడ మార్నింగ్ టైంలో కాసేపు అలాగే ఈవినింగ్ టైంలో కాసేపు కూర్చుని టైం అయితే స్పెండ్ చేసేవాళ్ళం. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఇంకా సీనరీ మొత్తం కంప్లీట్గా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కవర్ చేసి చూపిస్తున్నాను. ఓవరాల్గా ఎలా ఉంటుందో మీరైతే ఒక లుక్ వేసేయండి. ఇంకా ప్లే ఏరియా విషయానికి వచ్చేస్తే చిన్నపిల్లలకి సంబంధించిన అన్ని రకాలు ఇక్కడ ఆడుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంటాయి. సైక్లింగ్ కూడా ఉంటుంది, ఉయ్యాల బలాలు అవి కూడా ఉంటాయి. ఇంకా దాంతోపాటుగా మనకి ఆడుకోవడానికి ఆర్చరీ, షటిల్, క్రికెట్, ఫుట్బాల్ ఇలా అన్ని రకాలు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏవైనా చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్స్ లాంటివి చేసుకోవడానికి వీలుగా కూడా ఇక్కడ చాలా మందికి చైర్ సెటప్ అది ఉంది. దాంతోపాటుగా చిన్న ఫంక్షన్ హాల్ లాగా కూడా అనిపిస్తుంది చూడ్డానికైతే. మేబీ అది అందుకేనో కాదో నాకైతే కంప్లీట్గా తెలియదు, కానీ చూడ్డానికైతే మాత్రం అలానే అనిపించింది. బయట అవుట్డోర్లో ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అనిపించింది చూడ్డానికి. ఓవరాల్గా ఈ ప్లేస్ అంతా ఏ విధంగా ఉంటుందో కవర్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్ళగానే మనకైతే స్విమ్మింగ్ పూల్ ఏరియా మొత్తం వస్తుంది. ఓవరాల్గా స్విమ్మింగ్ పూల్ ఏరియా అంతా మాత్రం చాలా బాగుంటుంది చూడ్డానికి. మేము ఎక్కువగా టైం స్పెండ్ చేసేది రిసార్ట్లో ఎక్కడైనా ఉంది అంటే అది ఈ స్విమ్మింగ్ పూల్లో మాత్రమే. మార్నింగు, ఈవినింగ్ కూడా మాకు వీలైనంత టైము ఇక్కడ స్పెండ్ చేయడానికే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. పర్సనల్గా నాకైతే ఈ స్విమ్మింగ్ పూలు, ఈ రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే పాండిచ్చేరిలో వేరే ప్లేసెస్ అన్నీ కవర్ చేయడం మానేసి రిసార్ట్లోనే 2 days కంప్లీట్గా అలా ఉండిపోవాలనిపించింది. కాకపోతే వీడియోలన్నీ మీకు కూడా చూపించాలి, ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి కాబట్టి బయటకు వెళ్ళడమే, కానీ నాకైతే మరీ ఎక్కువగా వెళ్ళాలని కూడా అనిపించలేదు. అంత బాగా నచ్చేసింది ఈ రిసార్ట్ అయితే నాకు. స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7-7:30 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలన్నా, ఎంతసేపు కావాలన్నా టైం అయితే స్పెండ్ చేసేయచ్చు. పక్కన చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పక్కనే మనకి బెడ్స్ అనేవి కూడా ఉంటాయి. వాళ్ళే టవల్స్ తీసుకొచ్చి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇదైతే సర్వీస్ చాలా బాగుంది. అంతేకాదు స్విమ్మింగ్ పూల్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత మన రూమ్స్కి వెళ్లకుండానే మనకి అక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంతేకాదు ఆపోజిట్లో మనకంతా డైనింగ్ ఏరియాకి కిందంతా ఈ విధంగా లోటస్ పాండ్స్ అయితే ఎక్కడికక్కడ చాలా ఎక్కువగా అయితే పెట్టారనిపించింది. చూడ్డానికైతే ఫుల్గా లోటస్లతో నిండిపోయి చాలా బాగున్నాయి. రకరకాల కలర్స్లో చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే భలే నచ్చేసినాయి. పర్సనల్గా నాకు లోటస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇటు నుంచి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో డైనింగ్ ఏరియా ఉంటుంది, అలాగే రైట్ సైడ్ అంతా రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. డైనింగ్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా పెద్దదనమాట. ఇక్కడ కూర్చుని తినాలన్నా కూడా మనకి వ్యూ చూసుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనకి రిసార్ట్ బుక్ చేసుకునే ముందే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక్లూడెడ్గా ఉంటాయి కాబట్టి బఫే అనేది ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో. ఇక్కడ బఫే అయితే మాత్రం చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ బఫే అసలు ఎన్ని రకాలు పెట్టారంటే అసలు లెక్క కూడా పెట్టలేమేమో, అన్ని రకాలు అయితే పెట్టారనమాట. హెల్దీగానే కాదు, అన్హెల్దీగానే కాదు, ఇంకా మనకి ఏది కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎలా కావాలన్నా తినొచ్చు. అన్ని రకాలైతే ఉన్నాయి. జ్యూసులు, కోల్డ్ కాఫీలు, మిల్క్ షేకుల దగ్గర నుంచి, బటర్ మిల్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, పావ్ బాజీలు, చోలే భటూరాలు, ఇడ్లీలు, వడలు ఇలాంటివి కాకుండా ఇంకా చాలా చాలా రకాలే ఉన్నాయి. అన్నీ చెప్పడానికి కూడా మర్చిపోతామేమో అనేన్ని రకాలు అయితే పెట్టారనమాట. లైవ్ కౌంటర్లో దోశలు, ఇంకా దాంతోపాటుగా ఆమ్లెట్స్ కూడా వేసిస్తూ ఉంటారు. అంతేకాదు మనకి హెల్దీగా కావాలన్నా, అన్హెల్దీగా కావాలన్నా కూడా తినొచ్చు. హెల్దీగా అయితే మాత్రం మనకి మొలకల దగ్గర నుంచి, పచ్చి కూరగాయ ముక్కల దగ్గర నుంచి, ఇంకా ఫ్రూట్స్ దగ్గర నుంచి చాలా రకాలే ఉన్నాయి ఆప్షన్స్ అనేవి. అంతేకాదు మనకి బ్రెడ్, బటరు, జాము, దాంతోపాటుగా రకరకాల ఫ్రూట్ జామ్స్, ప్యాన్ కేక్స్, కప్ కేక్స్, బ్రౌనీస్, డోనట్స్, దాంతోపాటు చాలా రకాలే ఉన్నాయి. డిజర్ట్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఫిర్నీ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా లైవ్ కౌంటర్లో మనకి దోశలు అవి వేస్తూ ఉంటారు కదా, ఇక్కడ స్టాఫ్ అయితే మన దగ్గరికి వచ్చి ఏం కావాలి అని అడిగి మరీ ఆర్డర్ తీసుకుని మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ సర్వీస్ కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడున్న వెరైటీస్ అన్నీ ఒక్కొక్కటికి చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది. అన్ని రకాలైతే ఉన్నాయన్నమాట. మనం అన్నీ తినలేం, కానీ కొన్ని అయితే మాత్రం మనం ఇష్టంగానే తినొచ్చు. అన్నీ సూపర్ టేస్ట్ ఉన్నాయి అంటే చెప్పలేము, ఎందుకంటే కొన్ని అయితే చాలా బాగుంటాయి, కొన్ని రకాలు యావరేజ్గా కూడా ఉంటాయి కదా, అలా కొన్ని రకాలు అయితే చాలా బాగున్నాయి.
నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. దాంతోపాటుగా నాన్ వెజ్ కర్రీస్ అవి కూడా పెట్టారు. బ్రేక్ఫాస్ట్లో ఎన్ని రకాల వెరైటీలు కనపడుతూ ఉంటే గట్టిగానే కుమ్మాలనిపిస్తూ ఉంటుంది కదా. మేమైతే బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం కడుపు నిండా బాగానే తినేవాళ్ళం. 2 రోజులు కూడా ఫుల్గా కుమ్మేసామనే చెప్పాలి. ఇక్కడున్న వెరైటీస్ అన్నీ ఒక రోజులో పెట్టినవి మాత్రమే నేనైతే తీసి చూపిస్తున్నాను. 2 రోజులు వీడియోస్ తీసి పెట్టాలంటే కొంచెం కష్టమే కాబట్టి ఒక్క రోజును మాత్రమే కవర్ చేసి చూపిస్తున్నాను. ఓవరాల్గా ఇక్కడ అన్నీ ఏ విధంగా ఉంటాయో ఒక లుక్ అయితే వేసేయండి. ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకుని హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్తే ఇక్కడ పైప్ చూడడానికి నాకైతే భలే డిఫరెంట్గా అనిపించింది. ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ స్టైల్లో ఈ విధంగా ఉంటుందో ఏమో అన్నట్టుగా అనిపించింది. చూడ్డానికి భలే ఉంది కదా. ఇక్కడి నుంచి ఇప్పుడు మేము స్టే చేసిన రూమ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఫస్ట్ రూమ్కి వెళ్దాం అనుకుంటే ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, కానీ స్టార్టింగ్ నుంచి అంతా ఏ విధంగా ఉంటుందో ఓవరాల్గా చూపిద్దామని చెప్పి నేనైతే కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మేమైతే పై ఫ్లోర్లో తీసుకున్నాం, కానీ రిసెప్షన్ దగ్గరలో నుంచి రూమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడి నుంచే మీకు కూడా చూపించాలని నేనైతే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ ఒక చిన్న మైనస్ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ లిఫ్ట్ అనేది లేదనమాట. మనం ఫ్లోర్ అనేది బై స్టెప్స్ ద్వారానే వెళ్ళాలి. ఫ్లోర్స్ అనేవి మరీ ఎక్కువగా కూడా ఏమీ ఉండవు, 2-3 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి బై స్టెప్స్ ద్వారా వెళ్ళాలన్నా కూడా మనకి మరీ అంత ఇబ్బందిగా ఏమీ అనిపించదు. 2 ఫ్లోర్స్ వరకు మాత్రమే రూమ్స్ అనేవి ఉంటాయి. ఈ రిసార్ట్లో రూమ్స్ అనేవి 2 రకాలుగా అయితే ఉన్నాయి. బాత్ టబ్తో ఉండి ఇంకా బాల్కనీ ఉన్నవి ఒక రూమ్స్ అయితే, బాల్కనీ లేనివి ఇంకొక రూమ్స్ అని చెప్పాలి. మేమైతే బాల్కనీ లేని రూమే తీసుకున్నాము. నార్మల్గా రూమ్ అనేది స్పేషియస్గానే ఉంటుంది. అది కాక మనకి బయటకు వస్తే అన్నీ చూడడానికి కవర్ అయిపోతాయి కాబట్టి మేము బాల్కనీ లేకపోయినా పర్వాలేదనే రూమ్ అయితే తీసుకున్నాం. అది కాక ఇంకొక రీజన్ ఏంటంటే బాల్కనీ ఉన్న రూమ్స్కి బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. డిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది కాబట్టి బాల్కనీ లేకపోయినా పర్వాలేదులే అని చెప్పే మేము రూమ్ అయితే ప్రిఫర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే సెకండ్ ఫ్లోర్. ఈ సెకండ్ ఫ్లోర్లోనే మా రూమ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి బాల్కనీలో నుంచి ఓవరాల్గా కింద స్విమ్మింగ్ పూల్ ఏరియా మొత్తం సీనరీ అంతా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తున్నాను. పైనుంచి అయితే వ్యూస్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మేము తీసుకున్న రూమ్ వరకు అయితే వచ్చాం. మేము తీసుకున్న రూమ్ అనేది ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ ఫ్రెంచ్ స్టైల్లో అయితే రూమ్స్ అనేవి డిజైన్ చేసి పెట్టారు. లోపల చూస్తున్నారు కదా, స్టోరేజ్కి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం రూమ్లో యూస్ చేసుకోవడానికి వీలుగా డోర్ మ్యాట్స్, కాళ్ళకు వేసుకోవడానికి స్లిప్పర్స్, దాంతోపాటుగా ఫ్రీగా వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు. హాట్ వాటర్ని హీట్ చేసుకోవడానికి వాటర్ కెట్లు, దాంతోపాటుగా కాఫీ, టీ అవి ప్రిపేర్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. అంతేకాదు స్నాక్స్, డ్రింక్స్ అవి కూడా పెడతారు. ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది, కానీ ఇవైతే మనం యూస్ చేసుకుంటే బిల్ కట్టాల్సిందే. అందుకని మనం అవైతే ఏం ముట్టుకోము. స్టార్టింగ్లోనే వాల్కి అనేది మనకి పెద్ద మిర్రర్ అయితే ఉంటుంది. ఇంకా మనకి టీవీ ఉంటుంది. దాంతోపాటుగా బెడ్ అనేది ఓవరాల్గా అయితే ఏ విధంగా ఉంటుందో మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా అన్ని హోటల్స్లో ఉన్నట్టుగానే స్టడీ టేబుల్, చైర్స్, టీపాయి, ఇంకా దాంతోపాటుగా ఫోను, మనకి ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓవరాల్గా రూమ్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. రూమ్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో రాగానే ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. ఎంట్రన్స్లో మనకి వెల్కమ్ డ్రింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు.
ఇక వాష్రూమ్ విషయానికి వచ్చేస్తే ముందైతే వాష్రూమ్ కవర్ చేసి చూపించాలి అని అనుకోలేదు, కానీ వాష్రూమ్ చూసిన తర్వాత ఇది కూడా ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేనైతే ఈ క్లిప్స్ అనేవి తీసి పెడుతున్నాను. మనకి బాత్రూమ్కి సంబంధించి బాత్రూమ్ డ్రెస్ కూడా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ హాట్ వాటర్కి సంబంధించి ఉన్నాయి, షవర్ జెల్లు, బాత్ జెల్ అవి కూడా ఉంటాయి. దాంతోపాటుగా ఏంటంటే మనకి హెయిర్ డ్రైయర్ అవి కూడా ఉంటాయి. దాంతోపాటుగా మనకి బాత్రూమ్కి సంబంధించి అన్ని రకాల కిట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గానే పెడతారు. చాలా బాగుంటుంది వాష్రూమ్ కూడా. వాష్రూమ్లో మనకి ఏవేవి కిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనేది దగ్గరగా కొన్ని చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా నేనైతే ఈ రూమ్కి సంబంధించి అలాగే వాష్రూమ్కి సంబంధించి టోటల్ రిసార్ట్ మొత్తం కంప్లీట్గా కవర్ చేసి చూపించాననే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దీంతో పాటుగా ఏంటంటే నైట్ టైంలో కూడా ఈ రిసార్ట్ అనేది లైటింగ్లో ఏ విధంగా ఉంటుంది అనేది కొన్ని క్లిప్స్ అనేది తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కంపల్సరీ అయితే ఈ వీడియోని కంటిన్యూ అయిపోండి, చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే నైట్ టైం స్విమ్మింగ్ పూల్లో ఏ విధంగా ఉంటుంది కలర్ఫుల్గా, నైట్ టైంలో మేము ఎలాగ ఎంజాయ్ చేసాం అనేది కూడా లాస్ట్లో క్లిప్స్ అనేవి కొన్ని యాడ్ చేస్తాను. మీరు ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక కంపల్సరీ నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.